Hi everyone, welcome to our channel. Next, senior inter maths to a probability, most important heavy weightage topic. మీకు ఇప్పటివరకు ప్రిపరేషన్ కాంప్లెక్స్ టీమాస్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ నేను సజెస్ట్ చేసే టాపిక్ ఏంటంటే ప్రాబిలిటీ. ఎందుకంటే ఇందులో బేస్ థియరం రిమూవ్ చేశాడు. బేస్ థియరం రిమూవ్ అయింది కాబట్టి మ్యాక్సిమం క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ రిమూవ్ అయినట్లు నియర్లీ 10 క్వశ్చన్స్ రిమూవ్ అవుతాయి. ఓన్లీ 2 ఎక్సైజెస్ ఉంటాయి. 2 ఎక్సైజెస్ ఉంటాయి కాబట్టి ప్రాబిలిటీ ఎన్ని వస్తాయి? 22 మార్క్స్ వస్తాయి. 2 4 మార్క్స్, 2 7 మార్క్స్ కన్ఫామ్గా వస్తాయి. ఇందులో ఎలాంటి చేంజ్ లేదు. ఫస్ట్ ఇందులో జస్ట్ ప్రాబబిలిటీ అంటే నార్మల్గా ప్రాబబిలిటీ ఎలా కన్సిడర్ చేస్తాం? ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇదే ప్రాబబిలిటీ. అయితే ఈవెంట్ ఫస్ట్ బేసిక్ ఇది ప్రాబిలిటీ ఆల్రెడీ 10th వచ్చింది. ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అయితే బేసిక్ ఏదైనా వర్క్ చేసేటప్పుడైనా ఏదైనా సంథింగ్ చేసేటప్పుడు మనకు కావాల్సిన పాసిబిలిటీ ఛాన్స్ ఎంత ఉంది అని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాబబిలిటీ యూజ్ చేస్తాం. ఇందులో మెయిన్గా కాయిన్స్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ డైస్, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఇవి ఎక్కువ ఉంటూ ఉంటాయి. వాటి మీద మినిమం మనకు కొంత ఐడియా ఉన్నా ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. ఈవెంట్ లేదని మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాన్ని ఈవెంట్ అనుకోండి. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ ఏ కాయిన్కి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? నార్మల్గా హెడ్స్ ఆర్ టైల్స్. ఓన్లీ 2 పాసిబుల్స్ ఉంటాయి. హెడ్స్ ఆర్ టైల్స్ 2 పాసిబిలిటీస్ ఎగ్జిస్ట్ అయితే ఇక్కడ నేను అదే కాయిన్ను ఒక 100 టైమ్స్ టాస్ చేస్తాను. ఆ కాయిన్ ఏం చేశాను? 100 టైమ్స్ టాస్ చేస్తాను. 100 టైమ్స్ టాస్ చేసి ఎన్ని హెడ్స్ వస్తాయి, ఎన్ని టైల్స్ వచ్చాయని కౌంట్ చేస్తాను. ఇక్కడ 100 టైమ్స్ ఉంది. దట్ ఈస్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్స్. దాని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ ఈక్వలీ లైక్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫేవరెట్ హీరో ఆర్ హీరోయిన్ 10 మూవీస్ రిలీజ్ అయినాయి. అందులో 5 మూవీస్ చూసాం, 5 మూవీస్ చూడలేదంటే 5 మూవీస్ వాచ్ చేసాం, 5 మూవీస్ వాచ్ చేయలేదంటే దట్ ఈస్ ద ఈక్వల్లీ లైక్లీ. నెక్స్ట్ మోర్ లైక్లీ అంటే అదే 10 మూవీస్లో 7 మూవీస్ చూసాం, 3 మూవీస్ చూడలేదు అంటే దట్ ఈస్ ద మోర్ లైక్లీ. అంటే చూసిన మూవీస్ ఎక్కువ ఉండడం వల్ల దట్ ఈస్ ఏ మోర్ లైక్లీ. నెక్స్ట్ వన్ ఈజ్ లెస్ లైక్లీ అంటే సేమ్ రివర్స్. 3 మూవీస్ చూసాము, 7 మూవీస్ చూడలేదు. ఫేవరెట్ అన్నాం బట్ చూడలేదు కాబట్టి వాటిని ఏమంటే లెస్ లైక్లీ. నెక్స్ట్ ఈజ్ సర్టైన్ ఈవెంట్. వెన్ ద ప్రాబబిలిటీ ఈజ్ 1, సో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈజ్ ఏ సర్టైన్ ఈవెంట్. Probability is 1, that is a certain event. Probability of any event is equal to 0 is that is a impossible event or impossible probability. ఇదంతా నార్మల్ 10th క్లాస్లోనే వస్తాయి, మీకు పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాబబిలిటీ ఆఫ్ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే మనకు వచ్చే ఏ ప్రాబబిలిటీ వాల్యూ కన్సిడర్ చేసినా, మనం ఏ ప్రాబబిలిటీ వాల్యూస్ కన్సిడర్ చేసినా అవి కన్ఫామ్ ఎక్కడ ఉండాలి? 0 and 1 మధ్యలోనే ఉండాలి. అంటే 0 రావచ్చు ఇంక్లూడింగ్ విత్ 0 and 1. 0 బిఫోర్ రావద్దు, అంటే -0.9 ఇలాంటి వాల్యూస్ రావద్దు. -1.9, 1.2 లేక -2, -3 ఇలా 1 తర్వాత ఏంటి ఇక్కడ ఇందులో అంటే 0, 0.1 అప్ టు సో ఆన్ 0.8, 0.9, 1 ఇక్కడ వరకు రావచ్చు. సో ఇవి క్రాస్ కావద్దు. వాటిని ప్రాబబిలిటీ వాల్యూస్. ఇన్ కేస్ అలా మీకు వచ్చాయంటే మనం చేసింది రావు. నెక్స్ట్ కాంప్లిమెంట్. సో కాంప్లిమెంట్ ప్రాబబిలిటీ ఆఫ్ కాంప్లిమెంట్ ఇండికేషన్ విత్ P ఆఫ్ C ఆర్ P బార్ E. కాంప్లిమెంట్ నథింగ్ బట్ నాట్ an event అని మీన్. నాట్ an event అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో వచ్చి 10 మెంబర్స్ బాయ్స్, కొంతమంది గర్ల్స్ కొంతమంది బాయ్స్ ఉన్నారనుకోండి.
ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ అండ్ గర్ల్స్ అన్నాను అనుకోండి, అంటే మీనింగ్ అంటే గర్ల్స్ కాకుండా బాయ్స్నే కన్సిడర్ చేస్తామని మీనింగ్ ఇక్కడ. నెక్స్ట్ కాంప్లిమెంట్ ఆఫ్ బాయ్స్ అన్నాను అనుకోండి, కాంప్లిమెంట్ ఆఫ్ బాయ్స్ అంటే మీనింగ్ ఏంటి, నేను ఎవరిని అడిగాను బేసిక్గా ఇక్కడ బాయ్స్ని అడగలే, గర్ల్స్ ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో ఎవరినైనా కావాలి అనుకున్నాం, ఏదైనా ఇంటర్వ్యూ జాబ్స్లో చేస్తున్నప్పుడు కాంప్లిమెంట్ ఆఫ్ 60% స్టూడెంట్స్ ఆర్ కాంప్లిమెంట్ ఆర్ 60 above % స్టూడెంట్స్ అంటే మీనింగ్ ఏంటి, 60 above % స్టూడెంట్స్ కాకుండా రిమైనింగ్ వాళ్ళని మీనింగ్. ఓకేనా. టాయ్స్ కాయిన్ టాస్ చేశాను, కాంప్లిమెంట్స్ ఆఫ్ హెడ్స్ అన్నాను. కాంప్లిమెంట్స్ ఆఫ్ హెడ్స్ అంటే నేను అడిగింది ఏంటిది, టైల్స్ అడిగానని మీనింగ్. మనం ఏదైతే అనుకుంటామో దానికి ఆపోజిట్లో అది కాకుండా రిమైనింగ్ అని మీనింగ్. ఓకేనా. కాంప్లిమెంట్ ఆఫ్ ఈ ఉందంటే ప్రాబబిలిటీ ఆఫ్ కాంప్లిమెంట్ ఆఫ్ ఈ అంటే ఏం చేయొచ్చు, ఈ కాకుండా రిమైనింగ్ అని మీనింగ్. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఇస్ 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ, 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ. అయితే ఇందులో ఫస్ట్ ఎక్సైజ్ ఉంది, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్, మ్యూచువల్ ఇంక్లూజన్. మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ అంటే 2 or more events said to be mutual exclusively if the occurrence of one of the ఈవెంట్స్ ప్రివెంట్ ద అకరెన్స్ ఆఫ్ అనదర్ రిమైనింగ్. అంటే సింపుల్గా మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ కావాలంటే E1 ఇంటర్సెక్షన్ E2 అంటే ఈఐ ఇంటర్సెక్షన్ E2 ఈక్వల్ టు పై. అంటే ఏ రెండు ఈవెంట్స్లో కూడా ఏ రెండు ప్రాబబిలిటీస్లో కూడా మనకు కామన్గా ఎగ్జిస్ట్ కాకపోతే దట్ ఈజ్ ఏ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. మ్యూచువల్ ఈక్వల్లీ లైక్లీ అయిపోయింది. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ మీన్స్ మనకి ఎన్ని ఈవెంట్స్ చేస్తే అన్నిటి యూనియన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ రావాలి, అంటే శాంపుల్ స్పేస్ రావాలి. శాంపుల్ స్పేస్ నథింగ్ బట్ ర్యాండమ్ వేరియబుల్స్. నెక్స్ట్ దీని తర్వాత ఓకే. సో క్వశ్చన్ చెప్పుకోవచ్చు, బట్ ఇక్కడ నాకు తెలిసి ఒక అడిషన్ థీరం ఒకటి వస్తుంది. అడిషన్ థీరం చెప్పుకుంటే ఇక ప్రాబ్లం చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ ఉంది ఇది. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్. కన్ఫామ్ మనకు ప్రతి ఇయర్ ఏంటంటే సిలబస్ రెడ్యూస్ కాక ముందుకు అవి వచ్చేటి ఎవరికి, బేస్ థీరం ఆర్ అడిషన్ థీరం కన్ఫామ్ ఉండేది. బట్ ఈసారి సిలబస్ రెడ్యూస్ అయ్యాక బేస్ థీరం రిమూవ్ అయింది కాబట్టి కన్ఫామ్ అడిషన్ థీరం ఎగ్జిస్ట్ అవుతుంది. అడిషన్ థీరం మీకు ఎగ్జామ్లో ఏమడుగుతాడు, అడిషన్ థీరం ఆఫ్ థీరం ఆన్ ప్రాబబిలిటీ. ఎగ్జామ్లో వచ్చేసి మిమ్మల్ని స్టేట్ అండ్ ప్రూవ్ ద అడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ అంటాడండి. స్టేట్ అండ్ ప్రూవ్ ద అడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ అంటే టోటల్ స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్ మీరే చేయాలి. స్టేట్మెంట్ వచ్చేసి ఇఫ్ E1, E2 be E2 and any two events E1 and E2 are any two events of a random experiment and P is a probability, function, then so important formula, probability of E1 union E2 equal to probability of E1 plus probability of E2 minus probability of E1 intersection E2. సో నేను టోటల్గా యాజ్ ఇట్ ఈస్ బుక్లో ఎలా ఉందో అలాగే చెప్తాను, పెద్ద చేంజ్ కూడా చేయను, ఎందుకంటే చాలామంది బుక్లోనే ఈజీగా అనిపిస్తుంది, కొన్నిట్లలో ఏబీసీలు తీసుకొని చేస్తూ ఉంటారు. ఓకే, మీకు నచ్చినట్టు చేయొచ్చు, ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, E1 E2 తీసుకుంటున్నాం. సొల్యూషన్ ఆర్ ప్రూఫ్లో సో కేస్ 1 ఫస్ట్ దాంట్లో కేస్ 1లో అప్లై చేస్తే సపోజ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు పై అని కన్సిడర్ చేసుకున్నాం. వాట్ వీ కైన్ E1 ఇంటర్సెక్షన్ E2 అంటే ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసి ఇలా, దిస్ ఇస్ E1 ఈవెంట్,
దిస్ ఇస్ ద E2 int, దిస్ ఇస్ ద S ఈజ్ ద శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ అంటే యూనివర్సల్ సెట్. మనం ఏదైతే ప్రాబబిలిటీ చేస్తున్నామో మనకు టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్నే ఏమంటాం, వాటిని శాంపుల్ స్పేస్ అని కన్సిడర్ చేస్తాం. E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు పై అయితే దెన్ ఏమవుతామా, ప్రాబబిలిటీ అప్లై. ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు 0. ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు 0. సో బై known axiom probability of E1 E2 equal to probability of E1 plus probability of E2 minus 0. So probability of E1 union E2 equal to what? Probability of E1 plus probability of E2. In place of 0 we write minus P intersection E2. Okay, P intersection E2 value is equal to what? 0. ఇక్కడ వరకు కేస్ 1 అయిపోయింది. నెక్స్ట్ దిస్ ద కేస్ 1. కేస్ 2. కేస్ 2లో చూడండి. అయితే సపోజ్ E1 ఇంటర్సెక్షన్ E2 నాట్ ఈక్వల్ టు పై. ఇక్కడ ఈక్వల్ టు పై తీసుకున్నాం, ఇక్కడ నాట్ ఈక్వల్ టు పై తీసుకున్నాం. అయితే దెన్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు E1 యూనియన్ E2 మైనస్ E1. E1 యూనియన్ E2 మైనస్ E1. అయితే ఇక్కడ సెకండ్ డయాగ్రామ్ వచ్చేసి ఇదండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. E1 E2 సారీ, మళ్ళీ అలాగే డ్రా చేస్తానా. ఓకే, ఇది చాలండి. దీన్ని E1 ఇంటర్సెక్షన్ E2 అని తీసుకుంటాం. E1 ఇంటర్సెక్షన్ E2 కనిపిస్తుందా? ఓకే, E1 ఇంటర్సెక్షన్ E2. ఈ టర్మ్ చూస్తారా, దీన్ని E2 మైనస్ E1 టోటల్ ఓన్లీ ఈ బ్రాకెట్ టర్మ్ ఏమంటాం, E1 ఇంటూ 1. దిస్ ద S E1, దిస్ ద E2. ఇక్కడికి వచ్చేసామా, E1 E2 అయితే అండ్ E1 ఇంటర్సెక్షన్ E2 మైనస్ E1. సో ఈక్వల్ టు ఏమైందండి, పై అయితే. అంటే E1 ఇంటర్సెక్షన్ E2 నాట్ ఈక్వల్ టు పై అయితే E2 మైనస్ E1 ఇంటర్సెక్షన్ పై కావచ్చు. పై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేనేం కన్సిడర్ చేస్తున్నా. ఓకే, ఒక్కసారి చూడండి, మళ్ళీ రబ్ చేసి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇది ఓకే, ఇది ప్రూఫ్ కదా. సో ప్రాబబిలిటీ ఆఫ్ therefore probability of E1 union E2 equal to probability of E1 union E2 is equal to probability of E1 union E2 minus E1. Probability of union E2 minus E1. So here we write probability of E1 plus probability of E2 minus E1. So probability of E1 plus probability of E2 minus E1 intersection E2. So probability of E1 plus, so probability of E2 minus probability of E1 intersection E2. So probability of E1 union E2 వచ్చేసింది, మనకు ఆన్సర్ వచ్చేసింది. probability of E1 into E2 is equal to probability of E1 plus probability of E2 minus probability of E1 intersection E2. ఎలా వచ్చిందో చెప్తా చూడండి. అయితే కేస్ 1, ప్రాబబిలిటీ E1 ఇంటర్సెక్షన్ E2 నాట్ ఈక్వల్ టు పై అంటే టూ సెట్స్కు మనకు ఒక కామన్ ఎలిమెంట్ కూడా లేదు. కామన్ ఎలిమెంట్ లేకపోతే వచ్చేది ఏంటిది, 0. ఐ మీన్ 0 ఎలిమెంట్స్ కాబట్టి దాన్ని ఎందుకు ఇస్తాం, పై అని ఇండికేట్. ప్రాబబిలిటీ అప్లై దాన్ బోత్ సైడ్స్ వి గెట్ ద 0. ప్రాబబిలిటీ ఆఫ్ పై వాల్యూ ఇస్ 0, దట్ ఈస్ ద ఇంపాసిబుల్ ఈవెంట్స్. సో ప్రాబబిలిటీ ఆఫ్ E1 యూనియన్ E2 ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ E ప్లస్ ప్రాబబిలిటీ, దట్ ఈస్ ద యాక్సియంలో ఉంటుందమ్మా, నోన్ యాక్సియం నుంచి కన్సిడర్ చేస్తాం. -0 వి టేక్ -0 ఆర్ ప్లస్ యాచురేషన్ -0. ఇన్ ప్లేస్ ఆఫ్ 0 వి రైట్ ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. కేస్ 1 అయిపోయింది. కేస్ 2లో కేస్ 1లో E1 ఇంటర్సెక్షన్ E2 పై 2 తీసుకుంటే కేస్ 2లో E1 ఇంటర్సెక్షన్ E2 నాట్ ఈక్వల్ టు పై తీసుకున్నాం. ఇక్కడ ఈక్వల్ టు పై తీసుకున్నా, ఇక్కడ నాట్ ఈక్వల్ టు పై తీసుకున్నాం. ఇక్కడ వరకు బాగుంది. అయితే దెన్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ఈక్వల్ టు E1 యూనియన్ E2 మైనస్ E1. అంటే నేను ఏం కన్సిడర్ చేస్తున్నా, E1 ఓకే, E2 కదా కావాల్సింది. E2ని ఏమని రాయొచ్చు, E2 నథింగ్, ఈ ప్లేసే కదా E2 అంటే E2 నథింగ్ బట్ E2 మైనస్ E1. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ E2లో E2 మైనస్ E1 రిప్లేస్ చేస్తాం.
అయితే E1 ఇంటర్సెక్షన్ E2 నాట్ ఈక్వల్ టు పై అయితే E2 ప్లేస్లో E2 మైనస్ E1 రాసా, అంటే ఇది నాట్ ఈక్వల్ టు పై అయితే ఇది ఈక్వల్ టు పై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఛాన్స్ పై తీసుకున్నాం. అదే ఈ ప్రాబిలిటీ ఆఫ్ E1 E2 ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ E1 అంటే E1 ఇన్ ప్లేస్ ఆఫ్ E2 వి రైట్ E2 మైనస్ 1, వి రైట్ E2 మైనస్ 1. అప్లై ద అడిషన్ థీరం. ప్రాబిలిటీ ఆఫ్ E1 యూనియన్ ఉంటే ఎప్పుడైనా ప్లస్ సింబల్ వస్తుంది, ఇంటర్సెక్షన్ ఉంటే డాట్ సింబల్ వస్తుంది. E1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ E2 మైనస్ E1 ఇన్ ప్లేస్ ఆఫ్ E2 మైనస్ E1. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ E2 మైనస్ E1. E1 రావాలంటే ఏం రాయొచ్చు, E2 మైనస్ E అంటే ఏంటి, ఈ నథింగ్ బట్ E1 ఇంటర్సెక్షన్ E2. చూడండి ఇదే కదా E1 అంటే, E1లో ఉండేది ఇదే కదా. ఈ వాల్యూ రావాలంటే ఏంటి, E1 ఇంటర్సెక్షన్ E2. సో E1 ఇంటర్సెక్షన్ E2 రాస్తాం. సో E1 ప్లేస్లో ఏం రాశాను నేను, E1 ఇంటర్సెక్షన్ E2. అప్లై ద ఫార్ములా. సపరేట్గా అప్లై చేస్తే దీన్ని సపరేట్ మనకు అడిషన్ థీరం వచ్చింది. సో ప్రాబబిలిటీ ఆఫ్ A1 ఇంటూ E2 ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ E1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ E2 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 ఈజ్ ద ఫార్ములా. ఓకేనా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ థీరం అమ్మ. మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మనకి ఇందులోంచి. ఓకే, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక డైరెక్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటా. ఎక్కువ క్వశ్చన్స్ కాకుండా ఇంపార్టెంట్ వరకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటా. చూడండి, in 4 fair coins are tossed simultaneously, then find the probability that two heads and two tails appear. Here ఇక్కడ అబ్జర్వ్ చేస్తే in 4 fair coins are tossed simultaneously, then find the probability. 4 fair coins అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని తీసుకున్నాను, 2 తీసుకున్నాను. అయితే ఒకటి అబ్జర్వ్ చేయండి, ఒకటే కాయిన్ తీసుకున్నానని, ఒక కాయిన్ను టాస్ చేస్తే నాకు ఉండే ఛాన్సెస్ ఉంది, పడితే హెడ్స్ అన్న పడతా లేకపోతే టైల్స్, ఇంకో ఆప్షన్ లేదు. వెన్ వి టాస్ ద కాయిన్ వి గెట్ ద 2 రిజల్ట్స్. పాసిబిలిటీ రిజల్ట్ 2, పాసిబిలిటీ రిజల్ట్స్ ఆర్ 1 is heads or 1 is tails. ఎన్ని వచ్చినాయి పాసిబిలిటీస్ రిజల్ట్, 2 వచ్చినాయి. అంటే ఒకటే కాయిన్ కదా, 2 పవర్ 1. ఫర్ ఎగ్జాంపుల్ 2 కాయిన్స్ టాస్ చేస్తాను అనుకో, 2 స్క్వేర్ 4 పవర్, 3 కాయిన్స్ టాస్ చేస్తే 2 క్యూబ్ 8 రిజల్ట్, 4 కాయిన్స్ టాస్ చేస్తే 2 పవర్ 4 16 రిజల్ట్స్. అంతేగాని హెడ్స్ టైల్స్ ఇట్లా చేసుకుంటూ వెళ్తే మనకి ఎక్కడ చిన్న మిస్టేక్ అయినా 16 కాస్త 17 లేకపోతే 15 వస్తుంది, టోటల్ రాంగ్ అయిపోతుంది. మీరు ఏం చేయండి, ఎనీ కాయిన్ పవర్ వేస్తేనే పవర్ యాడిషన్ చేసుకుంటూ పోతే అయిపోతుంది. ఓకేనా. ఒక కాయిన్ వేస్తే 2 పవర్ 1, 2 కాయిన్స్ సైమల్టేనియస్ అయితే 2 పవర్ 2, 3 కాయిన్స్ సైమల్టేనియస్లీ 2 పవర్ 3, 4 కాయిన్స్ సైమల్టేనియస్లీ 2 పవర్ 4, 5 కాయిన్స్ 2 పవర్ 5, 6 కాయిన్స్ 2 పవర్ 6, ఇట్లా చేసుకుంటూ వెళ్తాం. ద 4 fair coins are tossed simultaneously, then the sample space are total number of outcomes. S of n is equal to 2 power 4. 2 power 4 value is 16. S of n is equal to 6. ఎందుకు, ఒక కాయిన్కి వచ్చేసి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. మన కాడ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, 4 కాయిన్స్ ఉన్నాయి కాబట్టి వి రైట్ 2 పవర్ 4. 5 కాయిన్స్ ఉంటే వి రైట్ 2 పవర్ 5.
సో ఇక్కడికి వచ్చేసేది. అండ్ దెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ 2 heads and 2 tails appear. Let E be the event of getting a 2 heads and 2 tails. 2 heads రావాలి, 2 heads అంటే ఈక్వల్ టు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? హెడ్స్ టైల్స్ అంటే మనం 4 కాయిన్స్ను ఎట్ ఎ టైం టాస్ చేస్తే ఫస్ట్ కాయిన్లో హెడ్సే ఉండాలి, సెకండ్ కాయిన్స్లో టైల్స్, థర్డ్ కాయిన్స్లో హెడ్స్, ఫోర్త్ కాయిన్లో మళ్ళీ టైల్స్. అంటే మనకు 4 కాయిన్లలో కన్ఫామ్ 2 హెడ్స్ 2 టైల్స్ ఉండాలి, వేరే ఉండదు. అయితే ఇక్కడ ఒకటి వచ్చింది ఛాన్స్. నెక్స్ట్ ఏం చేస్తున్నా? టైల్స్ హెడ్స్ రివర్స్ చేశాను. నెక్స్ట్ టైల్స్ హెడ్స్ టైల్స్. ఓకే, నెక్స్ట్ ఇవి రివర్స్ చేయండి. టైల్స్ కాకుండా హెడ్స్ టైల్స్ 4 వచ్చేసాయి. ఇంకా టైల్స్ హెడ్స్. ఓకే, హెడ్స్ టైల్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా 2 రావాలి మనకు. 3 ఇవి అయిపోయినాయి. టైల్స్ అయిపోయింది, హెడ్స్ అయిపోయింది, హెడ్స్ టైల్స్ అయిపోయింది, హెడ్స్ టైల్స్ అయిపోయింది. ఇంకొక ఆప్షన్ ఏమున్నాయి? ఇంకేమొస్తాయి మనకు? 8 వస్తాయి. టైల్స్ హెడ్స్ వచ్చిందా? సో 4C2 6 ఛాన్సెస్ ఉంటాయా? 4C2 అంటే 4 × 3/2 × 1 2 1 2 2 ఓకే 6. ఇక ఛాన్స్ లేవండి. ఇక మనకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయంటే ఇంకేం లేవు. సో n of e is equal to how much? 6. n of e is equal to 6. Probability equal to p of e is equal to what? n of e అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో n of s, సారీ ఇక్కడ కూడా తప్పి రాసాను నేను. n of s n of e value is equal to 6, n of s value is 16. 2 3s are 2 4 2 8s are answer is 3/8. Answer is what? 3/8. ఇందులో ఎలాంటి చేంజెస్ లేవు. ఇక్కడ మనం కొత్తగా చేసేది ఏమి ఉండదు. ప్రాబిలిటీ ఆఫ్ e is equal to n of a by n of s 6 3/8. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద ప్రాబబిలిటీ, ఇంపార్టెంట్ 4 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంది. ప్రాబబిలిటీ దట్ ఏ నాన్ లీప్ ఇయర్ contains first one is 53 Sundays, second one is 52 Sundays only. 52 Sundays only. ఇక్కడ మనకు టోటల్లీ నాన్ లీప్ ఇయర్ కంటైన్స్ 365 days, లీప్ ఇయర్ కంటైన్స్ 366 days. Here a solution, a non-leap year contains 52 weeks and 1 day. అంతే కదా, అంటే పక్కాగా ఏమవుతుంది? 52 full weeks, 1 separate day ఉంటుంది. సో ఏ నాన్ లీప్ ఇయర్ కంటైన్స్ 52 weeks and 1 day. హియర్ అబ్జర్వ్, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడమ్మా? 53 Sunday. లెట్ 1 week has 7 days. ఓకేనా? 7 days అయితే లెట్ s ఈక్వల్ టు s ఎన్ని డేస్ ఉంటాయమ్మా? సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. వచ్చిందా? అంటే n of s is equal to how much? 7 days ఉన్నాయి. ఇక ఫస్ట్ వన్ చూద్దాం. 53 Sundays. అయితే మనకి ఎన్ని ఉన్నాయి? 52 weeks ఉన్నాయి, ఒక్క రోజు ఉంది. ఆ ఒక్క రోజు కన్ఫామ్ ఏం కావాలి మనకు? సండేనే కావాలి. సండే అయితేనే అప్పుడు 53 Sundays అవుతాయి.
ఇన్ కేస్ ఆ ఒక్కరోజు ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అయిందనుకోండి, అప్పుడు 52 సండేసే అవుతాయి. అంటే లెట్ ఏ బి ది ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ఏ సండే అంటే ఏం కావాలి, 53 సండేస్ కావాలి కదా. సండే అంటే ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఎన్ని ఉన్నాయిగా, కన్ఫామ్ ఆ రోజు ఒక సండేనే కావాలి. ఇక మిగిలిన అన్ని క్యాన్సిల్ అయిపోయి పక్కాగా 100% సండేనే కావాలి. సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైందమ్మా 1. సో ప్రాబబిలిటీ ఆఫ్ 53 సండేస్కి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి మనకు, ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ వాల్యూ ఇస్ 1, ఎన్ ఆఫ్ ఎస్ వాల్యూ ఇస్ 7. సో మనకు కన్ఫామ్గా నాన్ లీప్ ఇయర్లో 53 సండేస్ కావడానికి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, 1/7 ఛాన్సెస్. నెక్స్ట్ written as a second one is what, 52 సండేస్ ఓన్లీ. 52 సండేస్ ఓన్లీ అంటే బి ఈక్వల్ టు ఆ రోజు ఏం కావద్దమ్మా, సండే కాకుండా రిమైనింగ్ ఏ రోజైనా నో ప్రాబ్లం. అయితే కన్ఫామ్ 52 సండేస్ వస్తాయి. అంటే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అంటే ఎన్ ఆఫ్ బి ఎన్ని ఉన్నాయి మనకు, 6 డేస్ ఉన్నాయి. సో ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్, 6 డేస్. సో ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ బి వాల్యూ 6, ఎన్ ఆఫ్ ఎస్ వాల్యూ 7. సో 52 సండేస్ కావడానికి ఛాన్సెస్ ఇస్ 6/7 పాసిబిలిటీస్ ఆర్ దే. దీన్ని ఇంకోటి కూడా చేయొచ్చు. ఎలా అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈక్వల్ టు 1. ప్రాబబిలిటీ ఆఫ్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈక్వల్ టు 1 ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్. 53 సండేస్ అవుతున్నాయంటే 53 సండేస్ కావద్దంటే 57 సండేస్ ఓన్లీ అనాలి. అంటే ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. 1 మైనస్ హియర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 1/7. 1/7, 6/7 ఈజ్ ద ఆన్సర్. సేమ్ వచ్చిందా? అంటే ఇక్కడ 52 సండేస్ కావాలి అంటే 50 కావద్దు అంటే ఆ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఎలా అయినా చేసుకోండి, ఒక్కొక్క బుక్లో ఒక తీరుగా ఉంటుంది, బట్ ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ మాత్రం సేమ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, next one, 2 dice are rolled. 2 dice are rolled. What is 2 dice are rolled? What is probability that none of the dice shows the number 2. None of the dice shows the number 2. అంటే ఇక్కడ 2 dice are rolled. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ నన్ ఆఫ్ ది డైస్ షోస్. అయితే ఇక్కడ సింపుల్గా చెప్పుకోవచ్చు, సొల్యూషన్ ద 2 dice are rolled ఏంటిది సైమల్టేనియస్లీ. సో ఎస్ ఈజ్ ఈక్వల్, యాక్చువల్గా డైరెక్ట్ చెప్పవచ్చు. మనం కాయిన్స్ అంటే ఏం చేస్తాం, ఒక కాయిన్కి 2 పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి దానికి ఇచ్చి ఎన్ని కాయిన్స్ ఇస్తే అన్ని కాయిన్స్ని పవర్లో చేస్తాం. ఇక్కడ కూడా ఒక డైస్కి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి, 6 పాసిబిలిటీస్ ఉంటాయి. అయితే ఎన్ని డైస్ అన్నాడు, 6 అన్నాడు, 2 అన్నాడు, 6/2. 3 డైస్ అంటే 6³ 4 డైస్ అంటే 6/4 ఇలా తీసుకోవాలి. అయితే ఇక్కడ డైరెక్ట్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఐడెంటిఫై చేయొచ్చు. కాకపోతే క్వశ్చన్ చేస్తే మళ్ళీ మనకు ప్రాబ్లం అయింది. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ 2 డైస్ ఆఫ్ రోల్ చేస్తే ఫస్ట్ డైలో అప్ సైడ్ 1 వచ్చింది, సెకండ్ డైలో కూడా 1 వచ్చింది. ఫస్ట్ డైలో 1, సెకండ్ డైలో 2, ఫస్ట్ డైలో 3, 1 3 1 4 1 5 1 6. నెక్స్ట్ ఫస్ట్ డైలో 2 1 2 2 2 3 2 4 2 5 2 6. నెక్స్ట్ డైలో 3 1 3 2 3 3
3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6. Next 5 1 5 2 5 3 5 4 5 5 5 6. Next 6 1 6 2 6 3 6 4 6 5 6 6. ఇవి డైస్ మనం అయితే 2 డైస్ రోల్ చేస్తే 1 1 1 2 1 3 1 4 1 5 1 6 1 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 ఇవన్నీ అంటే వచ్చాయి. ఇన్ని ఛాన్సెస్ ఉంటాయి మనకు. ఇన్ని ఛాన్సెస్ ఉంటే సో ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది 36 పాసిబుల్ ఉంటుంది. సింపుల్గా ఏం ఫైండ్ అవుట్ చేసిందని షార్ట్కట్లో 6 పవర్ ఎన్ అన్నట్టు. డైస్ ఇస్తే 6 పవర్ ఎన్, కాయిన్స్ ఇస్తే ఇది కాయిన్స్ ఇచ్చినప్పుడు 2 పవర్ ఎన్, డైస్ ఇస్తే 6 పవర్ ఎన్. ఓకేనా, డైస్ ఇస్తే 6 పవర్ ఎన్, కాయిన్స్ ఇస్తారు. సో ఎన్ని డైస్ ఇచ్చాడు 2 డైస్. 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ 36. 6 స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ 36. 36 అయితే ఓకే వచ్చింది మనకి. ఇక్కడ ఏమన్నాడమ్మా డైస్ షోస్ ద నెంబర్ 2, నన్ ఆఫ్ ది డైస్ షోస్ ద నెంబర్ 2 అంటే నన్ ఆఫ్ ది డైస్ షోస్ ద నెంబర్ 2 అంటే లెట్ ఈ బి ది ఈవెంట్ ఆఫ్ let E be the event of getting none of the dice shows the number 2. అంటే మనం ఎప్పుడైనా డైస్ని ఇలా త్రో చేస్తామో, డైస్ని త్రో చేసినప్పుడు దానికి అప్ సైడ్ వస్తుంది కదా మనకి ఏదైనా నెంబర్, అప్ సైడ్లో ఉన్న వాల్యూ 2 కాకుండా ఉండాలి. అది ఫస్ట్ డైలో అయినా సెకండ్ అయినా. ఆ ఛాన్సెస్ అన్నీ రిమూవ్ చేద్దాం మనం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, చూడండి ఇక్కడ అన్నిట్లో 2 ఉంది, ఇక్కడ సెకండ్ డైలో అన్నిట్లో 2 2 2 2 ఉంది కాబట్టి దీన్ని రిమూవ్ చేసిన. దీంట్లో కూడా ఫస్ట్ డైలో అన్నిట్లో 2 2 ఉంది. ఇక వీటిని రిమూవ్ చేసి రిమైనింగ్ ఎన్ని ఉంటాయో కనుక్కోండి. సో ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు అబ్జర్వ్ 1 2 3 4 5 1 2 3 4 5 5 5 25 ఉంటాయి. సో నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ is 25, ఎన్ ఆఫ్ ఎస్ is equal what 36. 25 by 36 is the answer. 25 by 36 is answer. Next question. కొద్దిగా లెంతీ క్వశ్చన్, టైం పట్టే క్వశ్చన్ కూడా. మీరు ఇలా చేసినా కూడా ప్రాబ్లం లేదు. మీకు డైరెక్ట్ క్వశ్చన్ అయితే అని అనుకో, ఇదే క్వశ్చన్ అనుకోండి, ఎట్లా చేస్తారు తెలుసా, ఇదే క్వశ్చన్కు ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 పవర్ టు 36 ప్రాబ్లమ్స్, ఎన్ ఆఫ్ ఏఆర్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 into 5 25 ఉంటుంది. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. మీకు డైరెక్ట్ మెటీరియల్స్లో అలా ఉంటాయి. కొద్దిగా ప్రాబబిలిటీలో ఒకసారి కాయిన్స్ ఇచ్చినప్పుడు వాటిని ఇచ్చినప్పుడు మనం ఎలా అర్థం చేసుకున్నామని ఒక ఐడియా వచ్చేస్తే టోటల్ క్వశ్చన్ చేసేయచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. ఇన్ an experiment of drawing a card at random from a pack, the event of getting a spade is denoted by A, and getting a pictured card, pictured cards అంటే king, queen, next jack is denoted by B. Find the probability of A comma B, A intersection B and A union B.
ఏ యూనియన్ బి. ఇక్కడ ఇంకా అయిపోయిందా మళ్ళీ? చూడండి, అండ్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఏ కార్డ్. అయితే మనకు ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటాం, ప్యాక్ ఆట అంటాం. 4th కార్డు, 3 పత్తిను, 10 పత్తి అని మనం ఆడతాం. రమ్మీ ఆడుతుంటే ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కువ చాలామంది స్టూడెంట్స్ ఆడుతూ ఉంటారు, మేము కూడా ఆడతాం అనుకోండి. ఇక్కడ డినోటెడ్ బై ఏ అండ్ గెటింగ్ ఏ పిక్చర్డ్ కార్డ్ కింగ్ క్యూన్ క్యాక్. టోటల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. మనం ఎప్పుడైనా మామూలుగా ఆడుకోవడానికి మన ఇళ్ళలో ఏం చేస్తాం? క్లబ్ చేస్తుంటాం అన్నట్టు. 52, 50, 100, 200 కార్డ్స్తో కూడా ఆడతాం. బేసిక్గా ఎన్ని కార్డ్స్ ఉంటాయి? ఓన్లీ 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్లో కూడా డైమండ్ రెడ్, ఓకేనా, నెక్స్ట్ రెడ్, సారీ ఇది హార్ట్ రెడ్ కదా, నెక్స్ట్ బ్లాక్, బ్లాక్లో ఎస్పేడ్, తర్వాత క్లోజ్, ఇక్కడ ఇది కూడా బ్లాకే, ఓకేనా. అయితే టోటల్గా మనకు 52 కార్డ్స్ ఉంటాయి. 52 కార్డ్స్లో 26 కార్డ్స్ ఆర్ రెడ్, 26 కార్డ్ ఆర్ బ్లాక్. ఈచ్ కార్డ్స్ వచ్చేసి 13 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ తీసుకోండి. A1, A2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, JKQ ఇవే కార్డ్స్ ఇందులో ఉంటాయి, ఓకేనా. ఏ కార్డ్స్? ఈ లాస్ట్ 2-3 కార్డ్స్ను పిక్చర్డ్ కార్డ్స్ అంటాం. మనం లాస్ట్ 2 కార్డ్స్ని ఏమంటాం? పిక్చర్డ్ కార్డ్స్ అంటాం. అయితే సొల్యూషన్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ ఆఫ్ ఎస్ ఎన్నమ్మా? 52. మనం ఏమేం కనుక్కోవాలి? ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కనుక్కోవాలి, బి కనుక్కోవాలి, ఇంటర్సెక్షన్ బి, ఏ బి వరకు వెళ్ళిపోవాలి. అయితే ఫస్ట్ లెట్ ఏ బి ది ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఏ బి ది ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఏ స్పేడ్ కార్డ్. ఈవీబీ ది ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఏ స్పేడ్ కార్డ్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? రెడ్ హార్ట్ షేప్ కదమ్మా, దిస్ ఈజ్ ద స్పేడ్ కార్డ్. ఇలాంటి కార్డ్స్ ఎన్ని ఉంటాయి? స్పేడ్ కార్డ్స్ 13 ఉంటాయి. అందులో ఏంటిది? ఫస్ట్ వన్ ఏ, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, JKQ. టోటల్ ఎన్ని ఉన్నాయమ్మా? ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 13 కార్డ్స్ ఉన్నాయి. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎన్ ఆఫ్ ఏ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మచ్ 13, ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ 52. సో 1/4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ లెట్ బి బి ది ఈవెంట్ ఆఫ్ డ్రాయింగ్ ఏ pictured cards. What are the pictured cards here? JKQ are the pictured cards. Okay na? JKQ are the pictured cards. JKQ pictured cards అంటే టోటల్ pictured cards ఎన్ని ఉంటాయమ్మా? అబ్జర్వ్ చేయండి. ఇందులో JKQ ఉంటుంది, ఆర్ట్లో స్పేడ్లో JKQ ఉంటుంది, క్లబ్స్లో కూడా JKQ ఉంటుంది. సోనా మొత్తం ఎన్ని ఉన్నాయి? 3, 4s 12 కార్డ్స్ ఉన్నాయి. అందుకే నేను ఏం రాస్తున్నా అంటే ఆర్ట్స్లో JKQ, మీకు అర్థం కావడానికి ఇందులో JKQ, ఇందులో JKQ ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 12. ఎన్ ఆఫ్ బి ఈక్వల్ వాట్? 12. సో రఫ్ చేయొచ్చు నేను, లేకపోతే ఉంచుకుందాం, ఇటు సైడ్ రఫ్ చేస్తా. సో ప్రాబబిలిటీ ఆఫ్ బి కావాలి కదా, ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 12 బై ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 52. సో 52/12/52, నథింగ్ బట్ వీఆర్ రైట్. ఓకే, అలాగే ఇక్కడ కూడా 13/52 బెటర్. నెక్స్ట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకు, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ రఫ్ చేస్తున్నా.
సో ఏ ఇంటర్సెక్షన్ బి ఏ యూనియన్ బి అనుకుంటే సరిపోతుంది మనం. ఏ ఇంటర్సెక్షన్ బి ఏ యూనియన్ బి. అయితే ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బిలో అంటే ఇందులోను కామన్గా ఎన్ని ఉంటాయని. సెట్ ఏ ఉందా, సెట్ బి రాసా. ఇందులో కామన్గా ఎన్ని ఉన్నాయి నాకు, జేకేక్యూ ఒకటి. ఇదేంటి స్పేడ్ కార్డ్స్ కదా, ఇక్కడ జేకేక్యూ వచ్చింది. సో స్పేడ్ కార్డ్స్ ఆఫ్ జేకేక్యూనే కామన్గా ఉన్నాయి. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 3. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ 3, ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ 52, 3/52. అయితే నెక్స్ట్ ఇంకొకటి కూడా కనుక్కోమన్నాడు. ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై యూజింగ్ ది addition theorem on probability. Already we know the probability of a value, probability of b value and probability of a intersection. Just we submit in this place. Probability of a value లేకపోతే యూనియన్ చేయొచ్చండి. ఏ యూనియన్ బి రెండింటిని కలపాలి అంటే ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 12 ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయి, 3. ఇందులో 3 కామన్ కాబట్టి అవి పక్కా పెట్టేసేయండి. ఇవి ఎన్ని ఉన్నాయి, 9 ఇవి 10. 9 + 10 19 అయితే 19 + 3 హౌ మచ్, 22 వస్తుంది. అంటే 22/52 వస్తుంది. నేను చెప్పింది అదే వస్తుందో లేదో చూడండి. 22/52. ఫస్ట్ ఏంటమ్మా, ప్రాబిలిటీ ఆఫ్ ఏ వాల్యూ 13/52, ప్రాబిలిటీ బి వాల్యూ 12/52, ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బై 3 వాల్యూ 5/52. 13 + 12 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 25 - 3/52. సో 22/52 వచ్చిందా. అంటే మనం సెట్స్ రాసుకొని కూడా అలాగే చేయొచ్చు. ఎందుకు సార్ అలా ఎలా వచ్చిందంటే, ఇవన్నీ ఉన్నాయి, ఇదేగా ఏ యూనియన్ బి అంటే 12, ఇవన్నీ ఉన్నాయి 10, మొత్తం ఎన్ని 22. 22/52 ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. మల్టిప్లికేషన్ థియరం చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక 40 క్వశ్చన్స్ వరకు చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మీకు ఇక్కడితో పాటు బీటెక్లో కూడా వస్తాయి ప్రాబబిలిటీ. సో మీరు ఇక్కడ అడపదడప వదిలేస్తే అక్కడ ఇబ్బంది అవుతుంది. అక్కడికి పెద్ద గేమ్ ఉండదు. డెఫినేషన్స్ కూడా చూసుకోండి. ఒక అడిషన్ థియరం, మ్యూచువల్ ఎక్స్క్లూజివ్, మ్యూచువల్ ఫస్ట్ చెప్పాను కదా స్టార్టింగ్లో, అవే ఉంటాయి. మ్యాక్సిమం వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.